వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రముఖ జ్యోతిషులు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు. గురు పూర్ణిమ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురు పూర్ణిమ ఏ విధంగా చేయాలి? గురు పూర్ణిమ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రధానంగా పౌర్ణమి అనేసరికి మనం ఎప్పుడూ కూడా పూజించేటువంటిది అమ్మవారినేనండి. అంటే చల్లటైనటువంటి కాంతి. అంటే అక్కడ గురువు అనేటువంటి శబ్దంతో వచ్చినటువంటి పౌర్ణమి కూడా అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహమే. అందులో మనకి నవగ్రహాలు అని చెప్పినేసి ఉంటాయి. ఆ నవగ్రహాల్లో 5వ గ్రహాన్ని గురుడు అని అంటారు. అది గురుగ్రహం. అయితే శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే కనుక ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుగ్రహం అనుకూలించి యోగ్యంగా ఉంటే తప్ప మనకు సరైనటువంటి గురువు దొరికి మనం జీవితంలో చేరవలసినటువంటి మార్గాన్ని మనం పొందలేం. ఉదాహరణకి మనకి మహాభారతాంతర్గతంగా ఏకలవ్యుడు అనే పేరు మీరు వినే ఉంటారు బహుశా. ఆయనకి ఈ యొక్క ధృతరాష్ట్రుడు గురువు మొత్తం పంచపాండవులకి కౌరవులకి అందరికీ కూడా. అందులో ఆయనకి కూడా అశ్వత్థామ కుమారుడైనప్పటికీ కూడా అర్జునుడు అంటే చాలా ప్రీతి. ఎందుచేతనంటే కనుక ఆయన నేర్చుకున్నటువంటి విద్యా విధానం అంత గొప్పది. అర్జునుడు నేర్చుకున్నటువంటి విద్యా విధానం. అందులో ఈ ఏకలవ్యుడు కూడా వీళ్ళందరూ ఇక్కడ సాధన చేస్తుంటే అక్కడ ఆయన కూడా సాధన చేస్తున్నారు. ఏకలవ్యుడు కూడా అవును సాధన చేస్తుంటే కొంతకాలం తర్వాత చూశారు ఆయన, అసలు వీడు నేర్చుకున్నటువంటి విద్యని సార్థకతంగా ఉపయోగిస్తాడా వీడు, లేదంటే ఏదైనా అకాలంగా ఉపయోగిస్తాడా? అంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి ఎవడో వ్యక్తి బాంబు తయారు చేశాడు అనుకోండి, వాడు ఎక్కడ పెడితే అక్కడ దాన్ని పాడేస్తే దానివల్ల ఎంత వినాశనం అయిపోతుంది. సో అది నేర్చుకోవలసినటువంటి వాడు నేర్చుకుని దాన్ని ప్రయోగించవలసిన సందర్భంలో ప్రయోగించాలి. ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళు అలా నేర్చుకుని ప్రయోగించేస్తే కష్టం కదా. అలాగా ఏకలవ్యుడు నేర్చుకున్నాడు. నేర్చుకుని ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయింది. ఆయన అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు. వెనక్కి ఆయన ఒకానొక మార్గంలో చూస్తే కనుక ఒక కుక్క భౌమంటూ అరుస్తోంది. ఎవరి మీద? ఏకలవ్యుడి మీద. అది ఆయన ధృతరాష్ట్రుడు గమనిస్తున్నారు, గురువుకు స్వరూపంగా ఉన్నటువంటి ఆయన. ఆ కుక్క బౌ అని చెప్పనేసి నోరు తెరిచేసరికి ఒక 100 బాణాలు ఆ యొక్క కుక్క మళ్ళీ బౌ అని చెప్పిన తనకుండా దాన్ని మళ్ళీ నోరుని ముయ్యకుండా ఆయన కొట్టేటండి. ఆయన ఏకలవ్యుడు 100 బాణాలు కొట్టాడు ఆయన. అంటే కుక్క మురిగితే తప్పే ఉంది. సో దాన్ని ఏదో చేయనో చానో అనో లేకపోతే పాప ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోతేనే ఇబ్బంది ఏమి ఉండదు. అదేమి దాన్ని పోను ఒకవేళ ఆయన ఒకవేళ కాటేసినా కానీ ఆయన ప్రాణం పోయేంత ఇబ్బంది కూడా కలగదు. కానీ దాని మీద దాని నోట్లోకి 100 బాణాలు ఒకేసారి ఆయన కురిపించడం అంటే దాన్ని ఎంత ఇబ్బందికి గురి చేసినట్టు అర్థం. సో వీడికి ఈ విద్య ఉండకూడదు అని ఆయన బొటన వేలుని గురు దక్షిణగా అడగవలసి వచ్చింది ఆయన. అంటే గురువు ఉత్తినే ఆయన యొక్క చేతివేలు నేను తీసేసుకోలేదండి ఆయన. దానివల్ల ఎక్కడైనా ఇబ్బంది కలగచ్చు. ఉదాహరణకు బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్ర సాధన అర్జునుడికి నేర్పించినటువంటి ఆయన తన కుమారుడైన అశ్వత్థామకి చెప్పలేదు. అశ్వత్థామ ఏం చేశాడు? అభిమన్యుడి యొక్క భార్య అయినటువంటి ఉత్తర ఆవిడ యొక్క గర్భంలో పరీక్షిత్ మహారాజు పెరుగుతున్నాడు, శిశువు. బ్రహ్మాస్త్రం ఆవిడ యొక్క గర్భంలోకి వేసాడు ఆయన. వీళ్ళని ఎదిరించలేక, వీళ్ళని ఓడించలేక, పంచపాండవులను ఓడించలేక. అశ్వత్థామ అంటే ఆయనకి బ్రహ్మాస్త్ర సాధన అనేటువంటిది కరెక్ట్ కాదు అని బ్రహ్మాస్త్రం వేయడం నేర్పించాడు తప్ప తీయడం నేర్పించలేదు. అప్పుడు ఆవిడ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయిస్తే ఆ గర్భంలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఎవరికి ఎటువంటి విద్య దక్కాలో ఆ యొక్క విద్య గురువు గారు చూసి గురువు గారు ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి అదేంటి నాకు గురువు గారు అది నేర్పించలేదు, నాకు విడిగిది నేర్పించాడని చెప్పినదంటే గురువు మీద అక్కసు పెంచుకుంటే చాలా కష్టం, చాలా తప్పు కూడా. అది ప్రయోజకత్వం కాదు. సో
గురువు అనేటువంటి ఆయన ప్రధానంగా అందరం కూడా వ్యాస మహర్షి వారిని పూజించాలి, జగద్గురు అయిన ఆది శంకరాచార్యుని పూజించాలి, శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. వారి వారి యొక్క జీవితంలో ఏ గురువు వల్ల వాళ్ళకి ఉపాధి పొంది వాళ్ళు బాగున్నారో ఆ గురువుని వెళ్ళి దర్శనం చేసుకుని ఆ గురువు గారి యొక్క పాదాలు ఆశ్రయించి ఆ రోజున అమ్మవారిని అర్చించాలి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి